మాచర్లలో తెలుగుదేశం కార్యకర్త గొంతు కోసి నడి రోడ్డుపై చంపారని ఆ పార్టీ సీనియర్ నేత కనకమెడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు జరిగాయని మండిపడ్డారు. వైకాపా నేతలు హింసకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎస్ జవహర్ రెడ్డి, అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు కనుసన్నల్లోనే దాడులు జరిగాయన్నారు. సిట్ లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారుల్ని బయటపెట్టి కటకటాల్లోకి పంపాలని డిమాండ్ చేశారు. అసలు ఈ దాడులు జరగడానికి కారకులెవరు అనే విషయాన్ని సిట్ చాలా స్పష్టంగా విచారించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దాడులు జరగటానికి ప్రేరేపిత వ్యక్తులెవరు, అసలు దాడులు ఎందుకు చేశారు, వీళ్ళ యొక్క మోటివ్ ఏమిటి అనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకుని చేయవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులకు ఉన్నది. ఒకవేళ ఈ సిట్ అధికారుల పై అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే, ఆ పరిస్థితి సిట్లో ఉన్నటువంటి అధికారులు చేయలేకపోతే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్, అవసరమైతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీములను దించి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఏదో కింద లెవెల్లో అక్కడ పోలీసులో ఇక్కడ ఎవడో ఒకళ్ళు రాళ్ళు వేసో రాయి పెట్టి కొట్టానో రాడ్డు పెట్టి కొట్టానో జరిగిన ఘటనలు కాదు. రాజకీయపరమైన కుట్ర కోణము ఉన్నది. దీనికి అనేక మంది ఉన్నతాధికారులు కూడా కొంతమంది సహకారం అందించారు. ఈ వ్యూహ రచనలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు. పోలీసులు ట్రాన్స్ఫర్ చేసిన అధికారులు కూడా మాకున్న సమాచారం ప్రకారం అది కొన్ని ఆఫీసుల్లోనూ కొంతమంది సీఎంఓల్లోనూ కూడా ఉండి వీటిని మానిటర్ చేసినట్టుగా ఉన్నది. ఈ విషయాలు బయటపడాలి అంటే ఉన్నతాధికారులు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేయబడ్డారో, ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళ అందరినీ కూడా మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ట్రాక్ చేయాలి. ఎన్నికల రోజున జరిగినటువంటి ఘటనలకు ముందు వీళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తం కాల్ రికార్డులన్నీ వెరిఫై చేయాలా, లొకేషన్స్ ట్రాక్ చేయాలి. వీటన్నిటిని బట్టి వీళ్ళ యొక్క కుట్రలో ఎవరెవరు భాగస్వాములు అనేటటువంటి విషయాన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది.